కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 421 హామీలు అండ్ మిగతాగా చెప్పుకుంటే డిక్లరేషన్స్ కానీ వీటన్నిటిలో ఎక్కడ కూడా ఏవి పూర్తిగా అమలు అవనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇటు మీడియా సర్కిల్స్లో కానివ్వండి, లేకపోతే పబ్లిక్లో కానివ్వండి, ఇటు ప్రతిపక్షంగా ఉన్న మీకు కూడా బాగా తెలుసు. బట్ ఎక్కడంటే ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, వీటిని ప్రచారం చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే ప్రజలు అడగట్లేదా, లేకపోతే మీరు ప్రచారం చేయలేకపోతున్నారు, లేకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? వీఆర్ ఆన్ ది ట్రాక్ అండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రికార్డు స్థాయిలో పంచాయతీలను అపోజిషన్ పార్టీ కొట్టింది, బీఆర్ఎస్ ఇప్పుడు మా పార్టీనే కొట్టింది. అండ్ వీళ్ళకి ఇచ్చిన సమయము ప్రజలు కూడా ఇంకొంత కాలం వేచి చూద్దామనేటువంటి ధోరణిలో ఉన్నారు. అండ్ స్థానిక సంస్థలలో రూలింగ్ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది, అదొక కారణం కావచ్చు. అంతే తప్పితే ఈ రూలింగ్ పార్టీకి ప్రజల్లో సానుకూలత ఉంది అని మనం అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. అది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఏ ఒక్క హామీని, ఏ ఒక్క గ్యారంటీని కూడా వీళ్ళు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మీరు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దీనికి సమాధానం చెప్పేటువంటి రోజు అతి త్వరలో ఉన్నది. అది జీహెచ్ఎంసీలో కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలలో కావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడే ప్రజలన్నీ కూడా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉన్నది. వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ జీరో, అబ్సల్యూట్లీ జీరో వీళ్ళు సాధించింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వెరీ సూన్ ఇక వీళ్ళకు ఉన్నటువంటి ఆ టైం అనేది అయిపోయింది. 2 సంవత్సరాలు వేచి చూసారు. ప్రజలు కూడా ఇంకా విసిగిపోయారు. అడిగి ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ రావు అని నిర్ధారణకి ప్రజలు వచ్చారు. వీఆర్ గోయింగ్ టు సీ ద రిజల్ట్ వెరీ సూన్. ఐడిపిఎల్ భూముల విషయానికి వస్తే ఏం చెప్తారంటే, ఈ మధ్య కాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన కొంతమంది, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కొంతమంది ఆరోపిస్తున్నటువంటి మాటల్ని ఎలా చూస్తారు మీరు? సో ఇప్పుడు మీరు కవితక్క గురించి కవితక్కగా ఆరోపించింది కావచ్చు, లేకపోతే పార్టీ మా ఎమ్మెల్యే గారు ఆరోపించిన దాని మీద నాకు పెద్ద సబ్జెక్ట్ గురించి నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. కానీ ఐడిపిఎల్ మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అక్కడ కబ్జా అయినటువంటి భూముల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసినటువంటి మాట వాస్తవం. దీన్ని తెలిసింది 2 రోజుల కింద వచ్చిన న్యూస్. కానీ ఇక్కడ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఐడిపిఎల్ భూములు అనేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ కింద వస్తుంది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. బై డిఫాల్ట్ ఈ సంస్థకి చైర్మన్ సెంట్రల్ క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. అంటే నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్గా ఉంటున్నటువంటి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కమిటీ కార్పొరేషన్ కింద ఈ ఐడిపిఎల్ భూములు అనేటివి ఉంటాయి. నాట్ ఓన్లీ ఐడిపిఎల్, దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎక్కడైతే డిస్ఇన్వెస్ట్మెంట్ అయినాయో, ఖాళీగా పడి ఉన్నాయో, అవన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒకవేళ అవసరమైతే అమ్మి దాన్ని మానిటైజ్ చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేసి అవసరమైతే ప్రజల సంక్షేమానికి వాడాల్సినటువంటి భూములు అవి. అట్లాంటి భూములలో గతంలో 1965లో జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో ఐడిపిఎల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 907 ఎకరాలు సేకరించింది. ల్యాండ్ పూలింగ్ చేసింది. ప్రభుత్వ భూమి ఉన్నది, అదేవిధంగా ప్రైవేట్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే దాదాపు 150 నుండి 160 ఎకరాల భూమి ఇప్పటికే కబ్జా అయింది. 750 ఎకరాల చిల్లర మాత్రమే అక్కడ మిగిలి ఉన్నది. ఎన్నో సంవత్సరాలుగా రకరకాల ప్రజలు కొంతమంది వచ్చి కబ్జాలు చేసారు. అక్కడ ఇందిరానగర్, శ్రీనగర్ అని ఒక సుమారు 1600 గుడిసెలు ఉంటాయి. ఇట్స్ ఎ స్లమ్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 30-40 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఐడిపిఎల్ సంస్థ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ ముసుగులో, వాళ్ళ వెనకాల వీళ్ళు చేసినటువంటి ఈ శ్రీనగర్, ఇందిరాగాంధీ నగర్ వెనకాల కొంతమంది కబ్జాదారులు వచ్చి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా ఎకరాలు కబ్జా పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎకరం ఇప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ చూస్తే, మార్కెట్ వాల్యూ చూస్తే 80 నుండి 90 కోట్లు ఉంటుంది. అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఇప్పటికే కబ్జాకి గురైంది. ప్రజల కోసం మానిటైజ్ చేయాల్సినటువంటి భూములని ఎవరికి వాడు సొంతంగా మానిటైజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఎవరైనా రియాక్ట్ కావాలి అంటే మొట్టమొదటి మనిషి రియాక్ట్ కావాల్సినటువంటి మనిషి స్థానిక ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారు. ఎందుకు అంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి భూమి. అదే పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ కావాలి. దీని మీద ఎంక్వైరీ కమిషన్ సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ సరిపోదు.
కోర్స్ వాళ్ళు ఎంక్వైరీ వేసారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్, వీ వెల్కమ్ ఇట్. కానీ సెంట్రల్ నుంచి కూడా ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఇప్పటికే కబ్జా అయినటువంటి భూములన్నీ కూడా, మా కుకట్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా చాలా కబ్జా అయినాయి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, దోషులను పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. పేదల ముసుగులో ఎవరైనా మేము వీళ్ళనే కాపాడుతాము, దీని మీదకి ఎవరు రావద్దు అని చెప్తే వాళ్ళని ముందు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ ఐడిపిఎల్ భూములు ఎవరు కబ్జా చేసినా కూడా, దీని వెనుక ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది.